గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ద్వాదశ రాశుల వారికి కూడా సకల శుభకార్యాలు జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక, ముందుగా నేను అందరికీ కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాను. అయితే ఈ సమయంలో చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవేంటో చెప్పిన తర్వాత నేను రాశి ఫలాలు చెబుతాను కాబట్టి ముందుగా అది వినండి. అయితే సాధారణంగా అందరికీ కూడా ఆదాయ వ్యయాలు చెప్పేటప్పుడు ఏమిటంటే కనుక చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఓ ఆదాయం 7, వ్యయం 14 అన్నాం అనుకోండి. గురువుగారు 7 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అడుగుతూ ఉంటారు కొంతమందికి అనుమానం. లేదా దానివల్ల ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడతామని అడుగుతుంటారు. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నట్లయితే కనుక, 7 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 7 రూపాయలు అప్పు చేసి మరీ మనం ఖర్చు పెడతాము. అంతేగాని 7 రూపాయలు సంపాదించి 14 ఎలా ఖర్చు పెడతామంటే, లేకుండా ఎలా ఖర్చు పెడతాం? ఉండాలి కదా మన దగ్గర. కానీ అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతాం. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తామో, లేకపోతే పెద్ద పెద్ద పాలసీలు కడతామో, ఇలాగ ఏదైనా వ్యాపారాలు పెడతామో, ఇల్లు కడతామో అని అర్థం చేసుకోవాలన్నమాట అప్పు చేసి. అలాగే ఏంటంటే ఆ ఆదాయ వ్యయాలని అలా అర్థం చేసుకో. ఇక రాజపూజ్య అవమానాలు ఉన్నాయనుకోండి, రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. గురుగారు 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని కాదు. 3 మన ఎదుగుదలను చూసి ఆనందపడే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతోటి ఇబ్బంది పడేవారు ఉంటారని అర్థం అనమాట. కాబట్టి ముందుగా ఎందుకు చెబుతున్నానంటే, వాటిని ఆ రకంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ముందుగా ఈ విషయాలు చెబుతున్నాను. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ధనుస్సు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక, ఎవరెవరు ఈ ధనుస్సు రాశిలోకి వస్తారో చూద్దాం. ముందుగా అయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు. కాబట్టి ధనుస్సు రాశిని చూసుకోండి. అయితే పేరుని బట్టి చూసుకునేటువంటి వారు అయితే కనుక, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి, బు, ధ, డ, బా, బే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభం అయితే మీ అందరిది ధనుస్సు రాశి అవుతుంది. కాబట్టి చక్కగా ధనుస్సు రాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గా ఉండబోతోంది. అయితే సంపాదన బాగుంటుంది, కానీ దానికి తగ్గ ఖర్చు కూడా దగ్గరగానే ఉండబోతుంది. కాబట్టి విపరీతంగా ఖర్చులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. డబ్బులను జాగ్రత్తగా పొదుపెట్టి పెట్టుకోండి. అనవసరమైన వస్తువులు, దుబారా వస్తువులు కొనుగోలు చేయకండి. లావాదేవీలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు, ప్రత్యేక శ్రద్ధ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇక రాజపూజ్యం 5గా ఉండబోతోంది, అవమానం 6గా ఉండబోతోంది. అంటే మిమ్మల్ని తిట్టేవారు లేదా మిమ్మల్ని పొగిడేటటువంటి వారు ఎక్కువైతే కనుక, మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఎక్కువగా ఉంటే కనుక, మిమ్మల్ని తిట్టేవారు కూడా ఎక్కువగా కనపడుతున్నారు. కాబట్టి మీరంటే గౌరవంతో, ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళు కొంచెం తక్కువగాను, మీరంటే ఇష్టం లేనటువంటి వారు మిమ్మల్ని ఏదో రకంగా పాడు చేద్దాం అనుకునే వారు ఎక్కువగాను, నరదిష్టి, నరఘోష ఎక్కువగాను కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక, మీకు గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా సప్తమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శనిగా ఉండబోతున్నాడు. రాహుకేతులు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా చతుర్థ దశమ స్థానంలో ఉండి, డిసెంబర్ 6వ తారీఖు నుండి తృతీయ నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది. ఎందుచేత అంటే కనుక, అర్ధాష్టమ శని బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్న కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు, సమస్యలు, ప్రతిబంధకాలు, ఏ పని సులువుగా జరగకపోవడము, ప్రతి పనిలోనూ కూడా ఏదో రకమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తడం, ముఖ్యంగా అన్నింటికన్నా మానసిక ప్రశాంతత లేకపోవడం, ఏదో తెలియనటువంటి భయము, ఆందోళన, కంగారు, తొట్టుపాటుతనం, ఇలాంటివి మానసిక అసంతృప్తులు ఎక్కువైపోయే పరిస్థితులు కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు అయితే కనుక ఈ సంవత్సరం బాగా ఒడిదుడుకులు ఎదురవ్వడము, ఉద్యోగాల్లో ఎంత పని చేసినా విలువ లేకపోవడము, కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడము, లేదా అనుకున్నంత ఆదాయం రాకపోవడము, అలాగే మీకు ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ ఆలస్యం అవ్వడము, అనుకున్నంత ఇంక్రిమెంట్లు రాకపోవడం లాంటి వాటి వల్ల ప్రైవేటు ఉద్యోగాల్లో ఇబ్బందులు, ఉద్యోగాలు మారదామన్నా సరైన ఉద్యోగ అవకాశాలు దొరకక ఇబ్బందులు పడే పరిస్థితులు ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ఈ సంవత్సరం ఏదో రకంగా మీకు ఉద్యోగాల్లో సమస్యలు తలెత్తడం కానీ, కొంతమంది వ్యక్తులు మీ ఉద్యోగాలు పోవడానికి ప్రయత్నాలు చేయడం కానీ, మీ మీద ఏదో రకమైనటువంటి నిందలు వేయడం కానీ, లేదా కంప్లైంట్లు చెప్పడం కానీ పై అధికారులు కనపడుతుంది. కాబట్టి ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ముఖ్యంగా. అలాగే నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం అతి కష్టం మీద క్లిష్టంగానే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న కంపెనీలో కానీ, కోరుకున్న ప్రదేశాల్లో కానీ ఉద్యోగాలు రాకుండా
అనవసరమైన ప్రదేశాల్లోనూ లేదా అనుకున్నంత జీతాలు లేని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఉన్న దాంట్లోనే సరిదిద్దుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి చాలా అవకాశాలు ఎక్కువగా చివరిదాకా వచ్చి చేజారే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైనా జాతకంలో బలం ఉందా లేదో చూపించుకోండి. గురుబలము, రవి బలము, రాహుబలము ఇలాంటి కొన్ని గ్రహాల బలాలు ఉంటేనే జీవితంలో మనకు ఉండే సమస్యలు పోయి మనకి ఈ సంవత్సరం అంతా కూడా పనులు జరుగుతాయి. విజయం కనపడుతుంది. అది మీకే కాదు, ఉద్యోగస్తులనే కాదు, ఏ రంగంలో వాళ్ళకైనా సరే జాతకంలో లగ్న బలము, ప్రస్తుతం నడుస్తున్న దశలు యోగిస్తున్నాయో లేదో చూసుకోవాలి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తూ ఉంటాం. ఏదైనా దోషాలంటే వాటికి పరిహారాలు కూడా చేయిస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు కలగకుండా తొందరగా విజయం పొందగలుగుతారు. ఈ నెగిటివ్ పరమైనటువంటి ఫలితాలన్నీ పోయి పాజిటివ్ ఫలితాలుగా మారబోతాయి. కాబట్టి ఒకసారి ఆ పని కూడా చెయ్యండి. ఏదేమైనా కూడా నిరుద్యోగులు ముఖ్యంగా జాతక బలం, గ్రహ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తేనే ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా అవకాశాలు అయితే కనపడటం లేదు. ఇక విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా ఏదో తాత్కాలికపరమైన ఉద్యోగాలు తప్ప శాశ్వతమైన ఉద్యోగాలు కనపడటం లేదు. ఉద్యోగ ఒడిదుడుకులు, ఉద్యోగ వ్యవహారాలన్నీ ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు పోవడాలు, ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. వేరే వేరే దేశాలకు మారడాలు పరిస్థితులు కనపడుతున్నాయి. కొంతమందికి అయితే స్వదేశం వచ్చేవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు సాగక, ఈ వీసాల ప్రాబ్లం వల్ల, అనేక రకాల ప్రాబ్లాల వల్ల. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి, జాతకాలు పరిశీలన చేసుకోవాలి. ఇక విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో గొడవలు కనపడుతున్నాయి. కాలేజీలో చెడ్డ పేరు వచ్చే అవకాశాలు, అలాగే తప్పుడు వ్యక్తులతో స్నేహాలు, చెడు వ్యసనాలు, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాలి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలి, లేదా చదువు యొక్క విలువ తెలుసుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో చదువు లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు మీరు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఆచితూచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం చేస్తేనే మీకు మార్కులు, ఉత్తీర్ణత, ర్యాంకులు వస్తాయి. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే ఉన్నాయి తప్ప భారీ వ్యాపార లాభాలు అయితే కనపడటం లేదు. వ్యాపారాలు చేసే చోట విపరీతమైన శత్రువులు పెరుగుతారు. మీ వ్యాపారాన్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కింద పనిచేసే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వ్యాపారాలు మార్చేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. అప్పులు, అరువులు ఇవ్వకండి. ఇక వ్యవసాయదారులకి వ్యవసాయ క్షేత్రంలో తెలియనటువంటి అసంతృప్తి, చేసే వ్యవసాయం కలిసి రాకపోవడము, సరుకు అనుకున్నంత పంట లాభాలు రాకపోవడము, ఒక పంట లాభము, ఒక పంట నష్టము రావడంతో పాటుగా మీరు చేసే ప్రయోగాలు విజయవంతం కాకపోవడం కనపడుతున్నాయి. కాకపోతే టెక్నాలజీని బాగా ఉపయోగించుకోండి. గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసేటటువంటి వ్యవసాయాల్లో ఎక్కువ లాభాలు పొందగలుగుతారనే విషయం తెలుసుకోండి. ఇక కళాకారులకి ఈ సంవత్సరం కష్టానికి తగ్గ ప్రతిఫలం పెద్దగా కనపడటం లేదు. అంతంత మాత్రమైనటువంటి విజయాలే కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా తీవ్ర ధన నష్టం కనపడుతుందని చెప్పొచ్చు. రావాల్సిన డబ్బులు చేతికి అందక అవకాశాలు మీకు రావాల్సినవి వేరే వాళ్ళకి వెళ్ళిపోవడము, అలాగే కొంత వ్యతిరేక పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. కాబట్టి కొంతమంది కుళ్ళు కుతంత్రంతో రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ విషయంలో తత్వ జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోండి. ఇక రాజకీయ నాయకులకైతే ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం గడ్డు కాలంగా కనపడుతోంది. రాజకీయపరమైన పదవులు కోల్పోయే పరిస్థితులు ఉంటుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఎలక్షన్స్లో పోటీ చేసే వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ పరంగా బాగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి తప్ప వ్యవహారం అంటే బాగా అనుకూలంగా కనపడటం లేదు. పదవులు కూడా అదే తుడిచిలో తప్పిపోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రత్యర్థులు బాగా మిమ్మల్ని వేధించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా బాధ్యతగా ఉండాలి. ఏదో ఒక తప్పులో మిమ్మల్ని ఇరికించడం కానీ, ప్రత్యర్థులు మిమ్మల్ని ఏదో రంగా బయట పెట్టడానికి ప్రయత్నం కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి రాజకీయ నాయకులు. ఇక భార్యాభర్తల మధ్య పోట్లాట్లు, చికాకులు, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్లు బాగా కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యల వల్ల ఇబ్బందులు, అలాగే పెద్దల వల్ల మీ ఇద్దరి మధ్య ఏదో రకమైనటువంటి తలకాయ నొప్పులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఒక అండర్స్టాండింగ్తో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు, పోట్లాటలు, తగాదాలు, సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం బ్రేకప్స్ ఎక్కువయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మీ మధ్యలో కొత్త వ్యక్తులు రావడం కానీ, మీ ప్రేమకి ఆటంకాలు తెలపడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇక వివాహం కాని స్త్రీ పురుషులందరికీ వివాహ యోగ్యత కనపడుతుంది. కానీ ఇష్టమైన వారితో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వారితో వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవడం, పెద్దలు ఒప్పుకోకపోవడం, అనేక కారణాల చేత ఆలస్యం అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోండి. ఇష్టమైన వాళ్ళతో వివాహం చేసుకోవడానికి తగ్గ జాతక బలం పెంచుకుని ప్రయత్నం చేస్తే మీకు ప్రేమించిన వాళ్ళతో వివాహాలు అవుతాయి. ఆలస్యమైన వివాహాలందరికీ తొందరగా వివాహాలు అవుతాయి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం సంతాన యోగ్యత అయితే కనపడుతుంది. కాకపోతే గర్భిణీలందరూ కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. మిస్క్యారీలు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. చక్కగా మెడిసిన్స్ వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. మెంటల్ స్ట్రెస్ మాత్రం పడకండి. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి. డాక్యుమెంట్ పరమైనటువంటి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఇబ్బందులు కనపడతాయి. ఈ సంవత్సరం నూతనంగా గృహం కొనడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. కానీ విపరీతంగా ఖర్చులు పెరుగుతాయని చెప్పొచ్చు. బ్యాంకు రుణాల వల్ల కానీ, లేదా అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు కానీ తలెత్తే పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా గృహయోగం కనపడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి గృహ పథకాల ద్వారా గృహాలు పొందేవారందరికీ కూడా
గృహయోగం రాబోతోంది ఈ సంవత్సరం. అలాగే భూమి లావాదేవీల యందు ఇబ్బందులు జాగ్రత్తగా ఉన్నాయి. కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. భూములు కొనండి కానీ కొంచెం లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాగ్రత్తగా చేసుకోండి. రిజిస్ట్రేషన్ విషయంలో 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ కూడా సరిచూసుకొని భూములు కొనే ప్రయత్నం చేయండి. లిటిగేషన్‌లో ఉండి భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం ఎందులోనైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆచితూచి ఆలోచించి పెట్టుబడులు పెట్టండే తప్ప ఎవరో చెప్పారు కదా అని పెట్టుబడులు పెట్టేస్తే తీవ్ర నష్టాలకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. ఈ సంవత్సరం పాలసీల యందు, ఇన్సూరెన్స్‌ల యందు, టర్మ్ ఇన్సూరెన్స్‌ల యందు, బంగారం యందు, భూముల యందు పెట్టే పెట్టుబడులు, భూముల యందు పెట్టే పెట్టుబడులన్నీ కూడా వృద్ధవుతాయి. అలాగే అన్ని రంగాలలోనూ కూడా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక కోర్టు వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ మాత్రం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. మానసిక కలత కనపడుతోంది. ఏది ఒక పట్టును తెగకపోగా ఇక సాగిపోయే అవకాశాలు, వాటి వల్ల మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, అస్తమాటు హాస్పిటల్‌కి వెళ్ళడాలు, టెస్టింగ్‌లు, స్కానింగ్‌లు ఇలా చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం అప్పుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. రుణ బాధలు బాగా పెరిగిపోవడం గాని, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం గాని, మెంటల్ టెన్షన్‌లు గాని, మానసిక ఒత్తిడి గాని బాగా కనపడుతుంది కాబట్టి అప్పులు పెద్దగా చేయడానికి ఎక్కువగా సాహసం చేయకండి. అప్పులు చేస్తే తొందరగా తీరేలా కనబడటం లేదు. ముఖ్యమైనటువంటి వాటికి మాత్రం అప్పులు చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురవుతారు, జాగ్రత్త. ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధగా నడపండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఏదేమైనా కూడా ప్రయాణాల్లో అస్వస్థత, కొంచెం నీరసం రావడం కానీ, ప్రమాదాలు జరగడం కానీ కనపడుతుంది కాబట్టి ఎక్కువగా ప్రయాణాల విషయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. జాతకంలో ప్రయాణాలకి, ప్రమాదాలకి సంబంధించినటువంటి గ్రహాలు బాగున్నాయో లేదో చూసుకొని ఏదైనా పరిహారాలు చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. ఇక ఈ సంవత్సరం అనవసరమైన కోరికలు, శారీరక కోరికలు, కామపరమైన కోరికలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి. ప్రేమించిన వాళ్ళతో, ఇష్టమైన వాళ్ళతో కోరికల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం అనవసరమైన వస్తువుల జోలికి వెళ్ళకండి. స్త్రీలకు కూడా మానసిక వ్యధ, నమ్మక ద్రోహాలు, పరపురుష వ్యామోహాలు, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నాలు చేయడాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగాలు చేసే చోట ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, వ్యాపారాల్లో స్వల్ప లాభాలే కనపడడం తప్ప పెద్ద లాభాలు కనపడకపోవడం, కుటుంబ వివాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, పిల్లలతో సమస్యలు, అత్తమామలతోటి, తోటికోడలతో అపార్థాలు, ఇరుగు పొరుగు వారి మీ మీద నిందలు వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 3 గాను 9 గాను ఉండబోతోంది. కలిసొచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసొస్తుంది. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసొస్తుంది. అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక శనికి, గురుడికి, రాహువుకి, కేతువుకి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమము, రుద్ర హోమము చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మేము చేయిస్తాము అని తెలియజేస్తూ, అయితే ఇంట్లో కూడా దేవతకు పూజ చేసుకోవడం, దేవతార్చన చేసుకోవడం, ఇంట్లో ఏదైనా ప్రతిరోజు కూడా దేవుడికి ఎంతో కొంత పావుగంట, అరగంట పూజ చేసుకోవడం, నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఇబ్బందులు లేకుండా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.